గోవాలో తొక్కిసలాట షిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట 7 మృతి 30 మందికి పైగా గాయాలు ఆసుపత్రికి తరలింపు భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎల్ఓసి దగ్గర వరుసగా 9వ రోజు పాక్ కాల్పులు సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం భారత్ చర్యలతో వణుకుతున్న దాయాది భారత్ను నిలువరించాలంటూ అరబ్ దేశాలకు పాక్ విజ్ఞప్తులు భారత్లో పాకిస్తాన్ వార్తా వెబ్సైట్లపై నిషేధం పాక్ సమాచార మంత్రి తరార్ అతౌలా ట్విట్టర్ పైన బ్యాన్ కరెగుట్టలో 12 రోజుల నుంచి కగార్ ఆపరేషన్ కేంద్ర బలగాల డేగ కన్ను ఇప్పటికే 2 గుట్టలను అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు నేడు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎయిర్పోర్ట్లపై రివ్యూ నేడు హన్మకొండ జిల్లాలో 3 మంత్రుల పర్యటన దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్న ఉత్తమ్ పొంగులేటి సీతక్క గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలి లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానన్న అరకు ఎంపీ తనుజ నంద్యాల జిల్లా డోన్లో భారీ అగ్ని ప్రమాదం ఎలక్ట్రానిక్ షాప్లో చెలరేగిన మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది హైదరాబాద్ సికింద్రాబాద్ లో దోపిడీ దొంగల బీభత్సం టులెట్ బోర్డు చూసి ఇంటికి వచ్చిన దొంగలు బెదిరించి నగదు బంగారం అపహరణ పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి రైల్వే స్టేషన్లో స్మగ్లర్ల అరెస్ట్ 4,80,000 విలువైన గంజాయి స్వాధీనం తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు 3 విడతల్లో అడ్మిషన్స్ ఆస్ట్రేలియాలో పార్లమెంట్ ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకోనున్న 1.8 కోట్ల ఓటర్లు అమెరికా సిఐఏలో భారీగా ఉద్యోగాల కోత 1,200 మందిని తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం క్యూ లైన్లలో భక్తుల తీవ్రావస్థలు ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ చెన్నై చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30కు పోరు